దయచేసి అందరూ కూర్చోండి. ఒక్క 5 నిమిషాలు ఇక్కడ ప్రార్థన అవసరం చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా విని వాటి కోసం మీరు ప్రార్థన చేయండి. గెద్దడ సారం గారు కొబ్బరికాయలు తీసుకున్న డబ్బులు మరి దేవునికి వాడికేస్తున్నారు. కుటుంబం కోసం బిడ్డ కూడా చాలా బలహీనంగా ఉంటుంది. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించవలసిందిగా మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. ఆ మధుర ప్రసాద్ గారు మరి డబ్బు పంపించారని చెప్పారు. ఆగండి మన పెద్దలేని శ్రీని గారు, అలాగే సోపల్లి శ్రీని గారు, రాజబాబు గారు అందరండి ఆ డేక్షలు మరి కొనుక్కు రావడం మధుర ప్రసాద్ గారు పంపించిన డబ్బులు మరి పెద్ద డేక్ష, అలాగే మరి పెద్ద అమ్మ పుట్ట ఒక కురిపి 3 కొనడం జరిగిందండి. అలాగే మరి దేవుని ప్రేమించి శ్రీని గారి కుటుంబం కూడా మన మందిరానికి ఒక డేక్ష వాళ్ళ కుటుంబం ప్రత్యేకంగా కొట్టడం జరిగింది. చిన్న చక్కటి డేక్ష కొట్టడం జరిగిందండి. 2 డేక్షాలు దేవుడు మనకి మందిరానికి మరి బహుకరించారు కాబట్టి ఆ 2 కుటుంబాల కోసం కూడా మరి ప్రార్థించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మరి ప్రసాద్ గారికి కొంచెం బీపీ అప్పుడప్పుడు వస్తుందని ప్రార్థించమని కోరాడు. ఆ బిడ్డలందరి కోసం కూడా మరి అందరము మందిరం అంతా ప్రార్థన చేయండి. తల్లి కూడా మరి కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాడండి మన లక్ష్మీవారం. మరి దినాన్ని స్వీట్లు హాట్లు మందిరంలో పంచిపెట్టడానికి తీసుకొచ్చారు. మరి వాహనం మీద నీ రాకపోకల దేవుడు నిన్ను కాపాడినట్లు మరి బిడ్డ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మరి దేవుడు కాపాడాలని మీరంతా ప్రార్థన చేయండి. మన వాహనం చుట్టూ దేవదూతలో ఉంచి మన బండికి ఎటువంటి యొక్క ప్రమాదాలు కలగకుండా మరి ఎప్పుడు ఆ బండి మీద మనం ప్రయాణం చేసేటప్పుడు చక్కగా ఆ బండి నడిపే చెట్టు కూడా ఇటువంటి చూడకుండా మరి చక్కగా మరి నిదానంగానే చూసుకుంటూ మరి బండి మీద వెళ్ళాలి. చాలా భయంకరమైన ఆ రోడ్లు మనం కూడా ఎక్కువగా ఆ వాహనం మీద తిరిగేటప్పుడు ఎక్కువ మన దేవుడు ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. అలాగే బండి కోసం కుటుంబం కోసం ప్రార్థించడం మనం చేసుకుంటూ ఉన్నాను. అలా మనకి ఎక్కడ వెంకటేష్ గారి కుమార్తె మన పుట్టినరోజు జరిగింది. ఇంటి దగ్గర కూడా కేక్ కటింగ్ అయింది. ఈరోజు సండే పిల్లలందరికీ మరి చక్కగా ఆ యొక్క సేమియాలు కేకు తీసుకొచ్చి మందిరంలో అంతా చక్కగా మరి ఘనంగా జరిగించారు. ఆ యొక్క కుటుంబం బిడ్డల కోసం కూడా మరి ప్రార్థించాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే కూతురు యేసు గారి కుటుంబం మంగ గారు అలాగే మరి కోడిని ఆ మందిరాన్ని తీసుకొచ్చారండి. అలా కుటుంబం కోసం ప్రార్థించమని మరి 500 రూపాయలు కానుక ఇచ్చారు. ఆ కుటుంబం ఎంతో శోధన అంటే పక్కన శోధన ఎంతో భయంకరంగా చెప్తూ ఉన్నారు. ఆ యొక్క బిడ్డల కోసం కుటుంబం కోసం ఒంటరిగా ఉంటున్నారు. పాపదల మరి దేవుడు కలగజేయదని మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలా మరి శిరీష బుధవారం స్కానింగ్ అని చెప్పారు. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత 7 చేత మరి ప్రార్థన కోరారండి. ఆ 7 ప్రార్థన మరి శిరీష కోసం మరి చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి శరీర మంగగారి కుటుంబం ఆ గృహం దగ్గర రేపు మంగళవారం స్త్రీల కూడిక మరి జరుగుతుంది కాబట్టి దయచేసి మందిరంలో ఉన్న మరి బిడ్డలు స్త్రీలు మరి రావాల్సిందిగా మరి అందరికీ నేను మనం చేసుకుంటూ ఉన్నాను. మంగగారు మరి దెబ్బ మీద ఎక్కడ మీటింగ్ అందరూ వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎక్కడ జరిగిన అందరూ కూడా మరి వెళ్ళాలని మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నిటి కోసం దేవుడు ఈ బిడ్డలందరినీ సంఘాన్ని దీవించాల్సిన కాక ఆమేన్. మరి అందరూ లేచినట్టయితే ఆకారుగా శ్రీ గారు ఆకార ప్రార్థన. స్తోత్రం ప్రభా. గడిచిన వారం నుంచి వారం వరకు రెక్కల చాటున మమ్మల్ని మా కుటుంబాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కాల్చి కాపాడి భద్రపరుస్తున్నారు బట్టి లెక్కల స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రభా ఈ రీతిగా ప్రభా ప్రతి వారం